వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. హన్మకొండ మండలం భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి, భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా బుధవారం హన్మకొండ డీసీసీ భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి భారతదేశానికి ఆయన చేసిన సేవలను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణాలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు సర్జరీ అయినాక 84లో రావడం, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం, వారు తెచ్చిన సంస్కరణల టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ పైన వారు చేసిన సేవలు గణనీయం. ఇప్పటికీ మనం అందరం కూడా ఈ యొక్క టెక్నాలజీతో ఎంతమంది ప్రపంచంలో ముందడుగుతున్నామో అందరికీ తెలుసు. అలాగే బ్లాక్ బోర్డ్ ఉద్యోగం 86లో బ్లాక్ బోర్డ్ ఉద్యమం తెచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు తెచ్చిన టెక్నాలజీ అండ్ బ్లాక్ బోర్డ్ ఉద్యమాలతో ప్రాథమిక పాఠశాలలు, అలాగే ఎన్నో సంస్కరణలు తెచ్చి విద్య పైన వారు తెచ్చిన మార్పులు గొప్ప మహనీయులు. ఇప్పటికీ మనం అందరం కూడా వారిని అనుసరిస్తున్నాం. అలాగే ముష్కరులో అయిన ఎల్టీటీ పెరంబదూరులో 91-14 రోజు వారిని మానవ బాంబులతో పీస్ కీపింగ్ ఫోర్స్ పంపి శ్రీలంక దాడులలో శ్రీలంకను చంపుతున్నారనే ఉద్దేశంతో మన ఫోర్సులు పంపినందుకు అది పెట్టుకొని కుట్రతో వారిని పెరంబదూరులో 21 చంపడం జరిగింది. వారితో పాటు 14 మంది ఆ రోజు అమరులైంది. కాబట్టి రాజీవ్ గాంధీ యొక్క ఏవైతే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే తెచ్చాడో వాటిని ముందుకు ఇంకా తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉంది. కాబట్టి వారి యొక్క మార్గంలో నడవాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా గొప్ప నాయకులు కోల్పోయింది. కాబట్టి వారిని ఈరోజు గుర్తించుకుంటూ వారికి ఘనంగా నివాళులు